Welcome to Government Degree College, Madura. This is Sujata. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ అంతర్గత తనిఖీ అంటే ఏంటి, దాని యొక్క లక్ష్యాలు ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి అనే విషయాల గురించి ఈరోజు మనం క్లాస్ లో చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదేమో సెకండ్ బీకామ్ కి సంబంధించిన సబ్జెక్ట్. ఇది 4th సెమిస్టర్ లో, సెకండ్ బీకామ్ లో 4th సెమిస్టర్ లో ఉండే సబ్జెక్ట్. ఓకే, సో ఈరోజు మనం అంతర్గత తనిఖీ అంటే ఏంటి అనే దాన్ని చూద్దాము. అంతర్గత తనిఖీ నిర్వచనాలు ఇవి కూడా ఈరోజు మన క్లాస్ లో పరిశీలించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే వ్యాపారం అనేది చిన్నదిగా ఉండి అందులో పనిచేసే సిబ్బంది తక్కువగా ఉంటే యజమాని సంస్థకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తానే స్వయంగా పర్యవేక్షణ చేయటం అనేది జరుగుతుంది. అంటే ఎప్పుడైతే వ్యాపార సంస్థ చిన్నదిగా ఉంటుందో దాంట్లో వ్యవహారాలు అనేవి కూడా జనరల్ గా తక్కువగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. తక్కువగా వ్యవహారాలు ఉన్నప్పుడు ఆ సంస్థకి సంబంధించిన యజమాని ఏం చేయొచ్చు అంటే అన్ని విషయాలను కూడా తానే స్వయంగా పర్యవేక్షణ చేసుకునే అవకాశం అనేది ఉండటం అనేది జరుగుతుంది. అంటే అక్కడ ఉన్న సిబ్బంది రాసే సంస్థకి సంబంధించిన సిబ్బంది రాసే పుస్తకాలను కానీ ఖాతాలను కానీ యజమాని ఏం చేస్తాడంటే స్వయంగా తానే తనిఖీ చేసుకుంటూ ఎలాంటి దోషాలు దొరకకుండా లేదా మోసాలు అనేవి జరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడటానికి అవుతుంది. ఎందుకంటే వ్యవహారాల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల యజమాని ఏం చేసుకుంటాడు, ఎప్పటికప్పుడే అతను ఆ సంస్థకు సంబంధించిన ఖాతాలని పుస్తకాలని అన్నింటినీ కూడా తానే స్వయంగా, అంటే తన యొక్క బాధ్యతలను ఎవరికి అప్పచెప్పుకోకుండా తను ఆ పని చేయగలడు అనే ఉద్దేశంతో అలాంటి రెస్పాన్సిబిలిటీస్ అతను తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ యజమాని ఏం చేస్తాడు, తానే స్వయంగా పుస్తకాలని ఖాతాలని తనిఖీ చేసుకుంటూ దాంట్లో ఎలాంటి దోషాలు జరిగినా అంటే మోసాలు జరగకుండా, అంటే ఎలాంటి తప్పులు దొరలకుండా మోసాలు జరగకుండా ఎప్పటికప్పుడు అతను చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. కానీ ఎప్పుడైతే వ్యాపారం అనేది పెరిగి పెద్దగా అవడం అనేది జరుగుతుందో యజమాని ప్రతి విషయాన్ని కూడా స్వయంగా పర్యవేక్షణ చేయడం అనేది కష్టమవుతుంది. అంటే ఎంప్లాయీస్ సంఖ్య పెరగవచ్చు, వ్యవహారాల సంఖ్య పెరగవచ్చు. అలా ప్రతిరోజు కూడా అతను ఒక్కడే అన్ని వ్యవహారాలని పుస్తకాలని ఖాతాలని తనిఖీ చేయటం అనేది చాలా కష్టంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అందుచేత ఏమవుతుంది అంటే సిబ్బంది మీద కంట్రోల్ చేసే కెపాసిటీ అనేది పెరిగిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఇచ్చిన వర్క్ సక్సెస్ఫుల్ గా చేస్తున్నారా లేదా, దాంట్లో ఏమైనా దోషాలు ఉన్నాయా మోసాలు ఉన్నాయా అనేది ఒక్కడే అబ్జర్వ్ చేయటం అనేది, వాళ్ళని కంట్రోల్ చేయటం అనేది కూడా తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా నియంత్రణ తగ్గటం వల్ల కొంతమంది సిబ్బంది ఏం చేస్తారు అంటే ఇదే అదునుగా భావించేసి మా యజమాని మమ్మల్ని అప్రూవ్ చేయట్లేదు అనేసి చేసినా పర్ఫెక్ట్ గా గతంలో చూసినంత ఇదిగా చూడలేకపోతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నగా మోసాలు చేయటానికి వాళ్ళు పాల్పడటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కొన్ని ఆస్తులు కానీ లేదా కొంత నగదును కానీ అపహరించడం అనేది చేయొచ్చు. లేదంటే వాళ్ళు చేసే పనులు నిర్లక్ష్యంగా కూడా వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక మనం గతంలో కూడా అనుకున్నాం, దోషాలు చేయటం ఉంటది, దోషాల్లో రకాలు ఉంటది, మోసాలు ఉంటది, మోసాల్లో రకాలు అనేవి ఉండటం అనేది జరుగుతుంది. సో మోసాల రకాల్లో మనం వస్తువులను అపహరించవచ్చు, నగదుని అపహరించవచ్చు, దొంగ లెక్కలు కూడా దీంట్లో రాసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా వాళ్ళు ఏం చేస్తారు, చేసే పనిని కూడా చాలా నిర్లక్ష్యంగా చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే ఎదుటి వ్యక్తులు మోసం చేయటం, నిర్లక్ష్యంగా వర్క్ చేయటం అనేది జరుగుతుందో ఆటోమేటిక్ గా ఏమవుతుంది అంటే ఆ వ్యాపార సంస్థకి అక్కడ నష్టం అనేది సంభవించడం అనేది జరుగుతుంది. అందుచేత సిబ్బందిలో ఒకరు చేసే పనిని మరొకరు తనిఖీ చేసే విధంగా పని పద్ధతిని ప్రవేశపెట్టడం అనేది శ్రేయస్కరం. ఎందుకు అంటే ఇక్కడ యజమాని అన్ని విషయాలని పర్యవేక్షణ చేయలేకపోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఇతను ఏం చేయాలి అంటే తాను అన్ని విషయాలను వెరిఫై చేయలేకపోతున్నాడు. సంస్థలో ఒకరు చేసిన పనిని మరొకరి చేత తనిఖీ చేసే విధంగా అతను చర్యలు తీసుకోవడం అనేది జరగాలి. అయితే ఒకరు చేసిన పనిని తిరిగి మరొకరు చేయాల్సిన అవసరం లేకుండా జాగ్రత్త పడాలి. అంటే ఈ ఇద్దరు చేయటం వల్ల ఒకరు ఆల్రెడీ వర్క్ చేశారు, మరొకరు దాన్ని వెరిఫై చేశారు.
అయినా ఇంకొకరు వెరిఫై చేయాల్సిన పరిస్థితి అనేది రాకోకుండా చర్యలు తీసుకుంటే ఏమవుతుందంటే దోషాలు ఎవరైనా ముందు చేసిన వాళ్ళు ఏదైనా దోషం లేదా మోసం చేసినా నెక్స్ట్ దాన్ని తనిఖీ చేసిన వాళ్ళు ఆ విషయాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అలా ఇద్దరు చేసి కాదు ఇంకొకరి ద్వారా చేయించుకోవాలి అలాంటి పరిస్థితి అనేది ఎట్టి పరిస్థితుల్లో రాకోకుండా ఇక్కడ యజమాని జాగ్రత్త పడటం అనేది జరగాలి. ఈ పద్ధతిని మనం ఏమంటామంటే అంతర్గత తనిఖీ పద్ధతి అని చెప్పేసి అంటారు. అంటే ఒకరు చేసిన పనిని తిరిగి మరొకరు చేయాల్సిన అవసరం లేకుండా చేసే పనిని మనం అంతర్గత తనిఖీ అని చెప్పేసి అంటారు. సో అంటే ఒకరు చేసిన పనిని వెంటనే మరొకరు తనిఖీ చేసే విధంగాను ఆ పనిని తిరిగి చేయాల్సిన అవసరం లేని విధంగాను పద్య పుస్తకాలు రాసే పద్ధతిని అంతర్గత తనిఖీ అంటారు. ఈ రోజు ఒకరి పుస్తకాలు అంటే అకౌంట్స్ రాయటం అనేది అయితే ఇదే రోజు మరొకరి చేత దాన్ని వెరిఫికేషన్ చేయించడం అనేది జరగాలి. అలా పద్య పుస్తకాలు రాసే పద్ధతిని అంటే 1కి 2 సార్లు చెక్ చేసిన తర్వాతనే వాటిని అసలైన పద్య పుస్తకాల్లో రాసే పద్ధతిని మనం అంతర్గత తనిఖీ అని చెప్పేసి అంటాం. ఇది మనకి అంతర్గత తనిఖీ అన్నట్టు. అంటే జనరల్ గా పారిశ్రామిక సంస్థలో లేదా వ్యాపార సంస్థలో పనిచేసే గుమ్మస్తాల విధులు ఏర్పాటు చేసేటప్పుడు వారిలో ప్రతి ఒక్కరూ చేసే పని ఎప్పటికప్పుడు మరొకరు తనిఖీ చేసుకునే విధంగాను మళ్ళీ పని పునరావృతం కాని విధంగాను పద్య పుస్తకాలు రాసే పద్ధతిని సింపుల్ గా మనం అంతర్గత తనిఖీ అని అంటారు. ఇక్కడ కూడా మళ్ళీ మనకు ఇంతకుముందు ఏమైతే చెప్పుకున్నామో అదే విషయాన్ని కూడా ఇక్కడ మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఒకవేళ పని చేస్తుంటే దాన్ని మరొకరి చేత తనిఖీ చేయించుకుంటున్నాం. మళ్ళీ అదే చేయాల్సిన అవసరం లేకోకుండా పద్య పుస్తకాలను రాసే పద్ధతిని మనం ఏమంటున్నాము అంటే అంతర్గతమైన తనిఖీ అంటారు. ఈ పద్ధతిలో ఒక గుమ్మస్తా ఏమైనా దోషాలు చేస్తే ఏం చేస్తారు, మరొక గుమ్మస్తా చేత వాటిని తనిఖీ చేయించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ దోషాలు ఏమైనా ఉంటాయని ఏం చేస్తాడంటే అవేంటి అనే దాన్ని కనుక్కొని వాటన్నిటిని కూడా సరిచేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా 2-3 గుమ్మస్తాలు లోపాయకారంగా చేతులుగానే కలిపితే మోసం చేయడానికి కూడా అంటే అవకాశం అనేది ఉండదు. అందువల్ల దగాలను కానీ మోసాలను కానీ చేయడానికి ఆస్కారం అనేది తగ్గుతుంది. అంటే ఒకరు కావాలని చేసిన తప్పుని వెంటనే మరొకరి చేత ఐడెంటిఫై చేయటం వల్ల అక్కడ దోషం మోసం జరగకుండా జరుగుతుంది. అంటే ఫస్ట్ చేసే వాళ్ళు యూనిటీగా మనం ఇద్దరం కలిసి తప్పు చేద్దాము అనే ఆలోచన వచ్చినా గానీ ఎవరి చేత వెరిఫై చేయించుతారో తెలియదు కాబట్టి మరొకరి చేత వెరిఫికేషన్ చేయించినప్పుడు ఆటోమేటిక్ గా ఆ తప్పు అనేది బయట దొరలటం అనేది జరుగుతుంది. సో అలా చేయటం వల్ల అక్కడ దోషాలు కానీ మోసాలు కానీ జరగడానికి ఆస్కారం అనేది తగ్గటం అనేది జరుగుతుంది. ఇలాంటివి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో ఇలాంటి అంతర్గత తనిఖీ పద్ధతిని మనం ప్రవేశపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో అసలు అంతర్గత తనిఖీకి సంబంధించిన నిర్వచనాల గురించి ఎవరైనా ఏమైనా నిర్వచనాలు ఇచ్చారా అనే దానికి మనం చూసినట్లయితే దాంట్లో నిర్వచనాల్లో మనకి నంబర్ 1 నిర్వచనం ఎల్ఆర్ డిక్సీ అతను ఒక నిర్వచనం అంతర్గత తనిఖీ అంటే ఏంటి అని తన ఉద్దేశంలో అతను చెప్పడం అనేది జరిగింది. ఏంటి అతని యొక్క ఉద్దేశం, అంతర్గత తనిఖీ అంటే ఏంటి అంటే లెక్కలు రాసే పద్ధతి వలన దోషాలు దగాలు నివారించడానికి లేదా ఎప్పటికప్పుడు కనిపెట్టడానికి వ్యాపార క్రమచర్య ఏర్పాటును అంతర్గతమైన తనిఖీ అని చెప్పేసి అంటారు. ఇక్కడ కూడా అంతే, లెక్కలు రాసే పద్ధతిలో దోషాలు దగాలు అంటే మోసం చేయడం, వీటన్నిటిని నివారించడానికి అంటే ఇవి మళ్ళీ జరగకూడదు. అదే విధంగా ఎప్పటి తప్పుల్ని అప్పుడే కనిపెట్టడానికి వ్యాపార కార్యక్రమ చర్యని ఏర్పాటుని మన అంతర్గత తనిఖీ అని చెప్పేసి అంటారు. దీన్ని ఎలా డిక్సీ అతను దీనికి సంబంధించిన నిర్వచనం మనకి ఇవ్వటం అనేది జరిగింది. ఇంకొక నిర్వచనాన్ని చూసినట్లయితే FRM డిఫౌలా అనే అతను కూడా మనకి మరొక నిర్వచనం అనేది ఇవ్వటం అనేది జరిగింది. అతను చెప్పిన అంతర్గత తనిఖీ అతని దృష్టిలో అంతర్గత తనిఖీ అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే అంతర్గత తనిఖీ అంటే ఒక వ్యక్తి చేసే పనిని సిబ్బందిలోని
ఇతరుల చేత స్వతంత్రంగా తనిఖీ చేయించడానికి ఆచరణలో సిబ్బంది నిర్వహించే అవిచ్ఛిన్నమైన ఆడిట్ ఇక్కడ అంతర్గత తనిఖీ అని చెప్పేసి అంటున్నారు. సో అంతర్గత తనిఖీ అంటే ఒకరు చేసిన పనిని వేరే సిబ్బంది చేత తనిఖీ చేయించడం, స్వతంత్రంగా, అది మన ఎవరు ఫోర్స్ చేసింది లేదు, మన ఇష్ట ప్రకారం తనిఖీ చేయించడానికి ఆ పద్ధతిని ఆచరణలో ఉంచి నిర్వహించడాన్ని మనం ఇక్కడ అంతర్గత తనిఖీ అని చెప్పేసి మనకి FRM డిలౌలా అనే అతను దీనికి సంబంధించిన నిర్వచనాలు ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ అంతర్గత తనిఖీ యొక్క లక్ష్యాలు ఏంటి, ఏ లక్ష్యాలని సాధించడం కోసం వ్యాపార సంస్థలో జనరల్ గా ఎవరైనా అంతర్గత తనిఖీ పద్ధతులు ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. అదే విషయాన్ని మనం చూసినట్లయితే దీని యొక్క లక్ష్యాల్లో మొట్టమొదటి లక్ష్యం ఏంటి అంటే సంస్థలోని ప్రతి గుమస్తా శక్తి సామర్థ్యాలను బట్టి, అర్హతలను బట్టి విధులను కేటాయించుట, దాని ద్వారా సంస్థ సిబ్బంది యొక్క సామర్థ్యాన్ని పెంచుతాం. ఇక్కడ ఒక్కొక్క గుమస్తా యొక్క శక్తి సామర్థ్యాలు, అర్హతలు ఒక్కొక్క రకంగా ఉండటం అనేది జరుగుతుంది. సో వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ ఏ పనిలో వాళ్ళు చాకచక్యంగా చేయగలరు, ఏ పని పైన వాళ్ళకి సరైన అవగాహన అనేది ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని, అర్హతలను బట్టి వాళ్ళు ఏం చేయాలి అనే వర్క్ ని వాళ్ళకి అలాట్ చేయటం అనేది జరుగుతుంది. మనం ఏ పని అయితే పర్ఫెక్ట్ గా చేయగలమో ఆ వర్క్ అప్పచెప్తే ఇంకా ఆ వర్క్ ని మనం సక్సెస్ఫుల్ గా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని, అర్హతను బట్టి ఇక్కడ వర్క్ అలాట్ చేయటం అనేది జరుగుతుంది. ఆ విధంగా చేయటం వల్ల ఆ సిబ్బంది యొక్క సామర్థ్యం అనేది పెరుగుతుంది. అలా సిబ్బందిలో సామర్థ్యాన్ని పెంచడం కోసం పెంచడం అంతర్గత తనిఖీ యొక్క లక్ష్యాలు. ఇంకొక లక్ష్యం ఏంటి అనే దాన్ని మనం చూసినట్లయితే రెండోది ఏంటి అంటే దోషాలు, మోసాలు జరుగుటకు గల అవకాశాలను పరిమితము చేయటం, జరిగిన దోషాలను, మోసాలను వెంటనే కనిపెట్టడం. అంటే ఇక్కడ మనం ఏంటి, దోషాలు, మోసాలు జరిగే అవకాశాన్ని ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మొత్తంలో దోషాలు, మోసాలు జరుగుతూ ఉన్నట్లయితే అంతర్గత తనిఖీ ప్రవేశపెట్టడం వల్ల మనకి చేకూరే ప్రయోజనం ఏంటంటే అవి తగ్గిపోవడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. అలా తగ్గిపోవడానికి ఎంతైతే అవకాశం ఉంటుందో ఎవరైనా ఏ దోషం చేసినా, మోసం చేసినా కానీ వెంటనే మనం దాన్ని కనిపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అది దీని యొక్క రెండవ లక్ష్యం. మూడోది ఏంటి అని చూసినట్లయితే దీని యొక్క అంతర్గత తనిఖీ యొక్క లక్ష్యం ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ కనిపెట్టిన ప్రతి దోషానికి, మోసానికి బాధ్యులు ఎవరో సులభంగా నిర్ణయించవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ ఏంటి, వాళ్ళకి ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి వర్క్ అలాట్ చేస్తున్నాం, చేయటం వల్ల వాళ్ళు సక్సెస్ఫుల్ గా అక్కడ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ దోషాలు, మోసాలు జరగటాన్ని మనం వీలైనంత వరకు కంట్రోల్ చేస్తున్నాం. సో అవి జరగకుండా చూసుకుంటున్నాం. దానికి వచ్చేసరికి దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే అసలు ఈ దోషం కానీ, మోసం కానీ ఎవరు చేశారు అనే దాన్ని ఈజీగా మనం ఇక్కడ ఐడెంటిఫై చేసే అవకాశం అంతర్గత తనిఖీలో ఉండటం అనేది జరిగింది. సో అది ఒక మనకి ఒక లక్ష్యాన్ని రీచ్ అవడం అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు చేసిన వాళ్ళు తప్పించుకునే అవకాశం లేదు, వాళ్ళని మనం బాధ్యులుగా చేయడం కోసం అంతర్గత తనిఖీ అనేది మనకి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇంకొక లక్ష్యం ఏంటి అంటే పని విభజన చేసి ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచడం. ఇక్కడ ఏం చేస్తున్నాం, వర్క్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అలా చేయటం వల్ల ఏం చేస్తుంది, త్వరగా పని పూర్తవుతుంది. అదే విధంగా ఎవరు ఏ పనిలో నిష్ణాతులు అని భావిస్తున్నామో అలాగా పని అప్పచెప్పడం వల్ల వాళ్ళలో ఆ సామర్థ్యం అనేది పెరుగుతుంది అన్నట్టు. ఇంకొక లక్ష్యం ఏంటి, అంతర్గత తనిఖీ యొక్క లక్ష్యం ఏంటి అనే దాన్ని మనం చూసినట్లయితే దీని వల్ల ఉన్న మరొక లక్ష్యం ఏంటి అంటే ఉద్యోగస్తులను నీతి నిజాయితీగా ఉండేటట్లు చూస్తుంది.
ఇక్కడ ఎవరు దోషం చేసినా, ఎవరు మోసం చేసినా ఏం చేస్తున్నారు, వెంటనే కనిపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇంకా నీతి నిజాయితీగా వర్క్ చేసేటట్లు చూసుకోవటమే అంతర్గత తనిఖీ యొక్క మరొక లక్ష్యము అని చెప్పొచ్చు. తర్వాత దీని యొక్క ఇంకొక లక్ష్యం ఏంటి అనేది చూస్తే, ఇక్కడ వ్యాపార వ్యవహారాలను సక్రమంగా సమగ్రంగా ఖాతా పుస్తకాలలో నమోదు కావడునట్టు చూడటం. అంటే ఇక్కడ ఏంటి, ఏం వ్యాపార వ్యవహారాలు జరిగాయి అవన్నీ కూడా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఖాతా పుస్తకాల్లో రికార్డ్ చేయటం అనేది జరిగిందా లేదా అని చూసుకుంటూ, ఏ వ్యవహారాన్ని కూడా రికార్డు చేయకుండా వదిలివేయకోకుండా కూడా చూసుకోవడం అనేది దీని యొక్క మరొక లక్ష్యం. అంటే జరిగిన వ్యవహారం ప్రతిదీ పుస్తకాల్లో ఎంట్రీ అనేది జరగాలి. అలా జరగకుండా ఎలాంటి కూడా మిస్ అయ్యే అవకాశం లేకుండా చూసుకోవడం అనేది అంతర్గత తనిఖీ యొక్క మరొక లక్ష్యంగా మనం చెప్పవచ్చు. అదే విధంగా ఇప్పుడు మరొక లక్ష్యం ఏంటి అంటే, ఖాతాలను క్రమంగాను నమ్మదగినవిగాను ఉంచి ముగింపు లెక్కలను త్వరగాను విశ్వసనీయమైనవిగా మార్చేయచ్చు. ఎందుకు అంటే ఆ ఖాతా పుస్తకాలన్నీ ఒక ఆర్డర్ ప్రకారం చేస్తాము. ఇప్పటి వరకు మనం తీసుకున్న చర్యల వల్ల ఇప్పటి వరకు జరిగిన ఎంట్రీస్ అన్ని కూడా నమ్మదగిన ఎంట్రీస్ అని చూసుకుంటాము. దాన్ని బేస్ చేసుకుని కరెక్ట్ అయిన వ్యవహారాల ఆధారంగా ముగింపు లెక్కలు మనం తయారు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ ముగింపు లెక్కలు అనేవి మనం నమ్మే విధంగా ఉండటం అనేది విశ్వసనీయంగా ఉండటం. అంటే ఎంతవరకు నికరం వచ్చింది, సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది ఆస్తి పట్టిలో చూపిస్తున్న ఆస్తులు ఏంటి, అప్పులు ఏంటి అనే దానికి ఒక నమ్మకాన్ని కలుగ చేయటం అనేది అంతర్గత తనిఖీ యొక్క లక్ష్యాలు. ఇది మనకి అంతర్గత తనిఖీ యొక్క లక్ష్యాలు. ఇది అంతర్గత తనిఖీ అని అనాలి అంటే దానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఇది కూడా ఈరోజు మనం క్లాస్ లో చూసుకున్నాము. ఫస్ట్ మనం అసలు అంతర్గత తనిఖీ అంటే ఏంటి అనే విషయాన్ని చూసాము. దాంతో పాటు అంతర్గత తనిఖీ ఏ లక్ష్యాలని నెరవేరుస్తుంది అనే దాన్ని చూసాము. తర్వాత ఇది అంతర్గత తనిఖీ అని అనాలంటే దానికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం క్లాస్ లో నేర్చుకున్నాము. సో దీనికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే, నంబర్ 1 వచ్చేసి ప్రతి వ్యవహారాన్ని శాస్త్రీయంగా విభజించి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క గుమస్తాకు ఇవ్వగలను. ప్రతి గుమస్తాకు అతని యొక్క విధులు ఏంటి, పాటించాల్సిన పద్ధతులు ఏంటి అనే విషయాన్ని మనం లిఖిత పూర్వకంగా తెలియచేయటం అనేది జరగాలి. అంటే చేయాల్సిన పనిని చక్కగా విభజించి ఒక్కొక్క గుమస్తాకి చక్కగా ఇక్కడ ఒక్కొక్క పనిని అప్పగించడం అనేది జరుగుతుంది. అది అతని యొక్క విధి, అతను పాటించాల్సిన పద్ధతులు ఏంటి, ఎలా నువ్వు వెరిఫికేషన్ చేయాలి, దాంట్లో ఉండాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనే విషయాలన్నిటినీ కూడా రిటర్న్ గా అతనికి మనం తెలియచేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది దీని యొక్క మొట్టమొదటి లక్ష్యం. రెండోది వచ్చేసి పత్తులు రాసే పనిని ఇతర పనుల నుంచి వేరుపరచాలి. ఇక్కడ పదులు రాసే పనిని వేరే అంటే ఈ ఇతర పనుల నుంచి వేరుపరచాలి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, అమ్మకం చేయటం, నగదు వసూలు చేయటం, పద్దు పుస్తకాలు రాసే పని నుంచి వేరు చేసి వేరు వేరు వ్యక్తులకి ఇక్కడ అప్పగించాలి. దీని మీనింగ్ ఏంటి మనకి అంటే, పద్దులు రాసే పనిని ఇతర పనుల నుంచి వేరు చేయటం వల్ల ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మకాలు ఒకళ్ళు చేస్తారు, ఎంత చేసాము అనేది వాళ్ళు నోట్బుక్ లో రాసుకుంటారు. సో నగదు ఒకళ్ళు రాసుకుంటారు. సో నగదుకి సంబంధించి కలెక్షన్ ఒక దగ్గర ఉంటుంది. ఆ వ్యవహారాల పుస్తకాల్లో ఒకరు ఎంట్రీ చేస్తారు. అలా చేయడం వల్ల ఒక విషయాన్ని మనం ఇది కరెక్ట్ అయిందా కాదా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రవికి 10,000 రూపాయలు సరుకు అమ్మాము అనుకుందాం. సో రవికి 10,000 రూపాయలు సరుకు అమ్మారు అని చెప్పేసి ఒకతను ఎంట్రీ రాసుకుంటాడు. ఆ 10,000 రూపాయలు రవి నుంచి వచ్చాయనే విషయాన్ని ఒకళ్ళు ఎంట్రీ చేసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత దీనికి సంబంధించిన చిట్టాపత్తు మనకి ఏంటి అనే దాన్ని మనం చూసినట్లయితే అక్కడ మనకి రవి ఖాతా డేటా మనకి అమ్మకాల ఖాతా అని వస్తుంది. ఆ వ్యవహారాన్ని
ఒక చోట రాసుకోవడం అనేది జరుగుతుంది. అలా ఒక వ్యవహారాన్ని మనం 3 చోట్ల ఎంటర్ చేయడం వల్ల 3 ఒకటా కాదా అనే విషయాలన్నిటిని కూడా ఇక్కడ మనం ఈజీగా ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. అంటే పద్దులు రాసే పనిని ఇతరుల పనుల నుంచి వేరు చేయటం వల్ల వాటన్నిటిని కలిసి మనం వెరిఫికేషన్ చేసినప్పుడు ఆ వ్యవహారం కరెక్టా కాదా అనే విషయాన్ని తెలుసుకోవడం అనేది అంతర్గత తనిఖీ యొక్క మరొక లక్షణం. తర్వాత నగదు వ్యవహారాలపై సమర్థవంతమైన నియంత్రణ ఉండాలి. ఎందుకు అంటే ఎక్కువ మోసం చేయడానికి అవకాశం ఉన్న ఎక్కడ అవకాశం దొరుకుతుంది వ్యాపార సంస్థలు అంటే నగదుకు సంబంధించిన వ్యవహారాలపైనే. ఎందుకు అంటే అది మనం ఇచ్చిన నగదైనా కావచ్చు లేదా సంస్థకి వచ్చిన నగదైనా కావచ్చు, ఏదైనా కానీ అక్కడ మోసం చేయడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాలపైన అంతర్గత తనిఖీలో ఎక్కువ కంట్రోల్ అనేది ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం నగదు వసూళ్ళన్నిటిని ఏ రోజు వాటిని ఆ రోజే బ్యాంకులో డిపాజిట్ చేసేటట్టు ఉండాలి. తర్వాత ఎవరికైనా మనం చెల్లింపు చేసినట్లయితే క్రాస్ చేసిన చెక్కులు వాడటం అనేది మంచిది. అలా ఎందుకు ఏ రోజు అమౌంట్ ఆ రోజులోనే డిపాజిట్ చేయకపోతే కొంతమంది వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళు ఏం చేస్తారు అంటే కొన్ని రోజులు దాన్ని వడ్డీకి తిప్పి ఆ తర్వాత అది వసూలైనట్టు మళ్ళీ సంస్థలో ఎంట్రీస్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నుంచి సంస్థకి డబ్బు వస్తే కొన్ని రోజులు మన వ్యక్తిగత అవసరాలకు వాడుకొని అతను చెల్లించినట్టే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఎంట్రీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా చేయటం వల్ల ఇక్కడ సంస్థ అంటే వ్యక్తిగత స్వార్థం కాదు, సో యూనిటీగా అందరి కోసం వర్క్ చేయటం అనేది జరుగుతూ ఉండాలి. కాబట్టి అలా స్వార్థంగా ఎవరు కూడా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఆ అమౌంట్ వాడడం అనేది కరెక్ట్ అయింది కాదు. సో అందువల్ల ఏం చేయాలి, ఏ రోజు అమౌంట్ వసూలు అవ్వడం అనేది జరిగిందో అదే రోజు ఆ మొత్తం కూడా బ్యాంకులో డిపాజిట్ చేయడం అనేది జరిగిందా లేదా, మనం ఎవరికైనా చెల్లింపు చేస్తుంటే దాన్ని కూడా క్రాస్ చెక్ వాడడం అనేది మంచిది. వాళ్ళు తప్ప వేరొకళ్ళు యూటిలైజ్ చేసుకునే అవకాశం దాంట్లో ఉండదు. కాబట్టి అలా క్రాస్ చేసిన చెక్కులన్నిటినీ కూడా చెల్లింపులన్నిటి కోసం ఇవ్వడం అనేది కరెక్ట్ గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. దీనికి ఉండాల్సిన మరొక లక్షణం ఏంటి అంటే ఒక రసీదు లేదా ఒక వోచర్ను పద్దు పుస్తకాల్లో రాయగానే దాని మీద ఏం చేయాలి అంటే స్టాంప్ వేసి దాన్ని ఫైల్ చేయాలి. లేనిచో ఏమవుతుందంటే అదే రసీదుని మళ్ళీ రాసి సొమ్మును అపహరించే అవకాశం అనేది ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏదైనా మన రిసిప్ట్ ఉంది అనుకుందాం అనుకోండి. సో రిసిప్ట్ ఉంటే దాన్ని పద్దు పుస్తకాలు ఎప్పుడైతే ఎంట్రీ చేసామో ఓహో దీన్ని ఈ రిసిప్ట్ ని ఎంటర్ చేసాము అని చెప్పేసి దాన్ని ఒక స్టాంప్ వేసి దాన్ని ఒక ఫైల్ చేస్తే మళ్ళీ ఆ రిసిప్ట్ ని మరొకరు యూజ్ చేసి మోసం చేసే అవకాశాలు లేకోకుండా మరొకరికి అవకాశం ఇవ్వకోకుండా మనం చర్యలు తీసుకునే విధంగా అంతర్గత తనిఖీ అనేది ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రిసిప్ట్ దొరికితే మళ్ళీ దాన్ని వేరేలాగా ఇంకొకరికి చెల్లింపు చేసినట్టు ఆ అమౌంట్ సేమ్ అమౌంట్ తోను వేరే వాళ్ళకి చెల్లింపు చేసినట్టు చూపించి నగదును అపహరించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలా చేయకుండా ప్రతి రిసిప్ట్ మీద వెరిఫై చేసి దాని మీద స్టాంప్ వేసి దాన్ని ఫైల్ చేస్తే మళ్ళీ ఆ రిసిప్ట్ బయటకు వచ్చే అవకాశం అనేది ఉండదు. అలా మోసం చేసే అవకాశం మనం వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఉండొచ్చు. దీని యొక్క మరొక లక్షణం ఏంటి అంటే సిబ్బందిలోని ప్రతి ఒక్కరి పనులను తరచుగా మార్చుతుండాలి. ఎందుకంటే అంతర్గత తనిఖీ అంటే మనం ఏమనుకున్నాము, ఒకరు చేసిన పనిని మళ్ళీ చేయాల్సిన అవసరం లేకుండా ఇతరులు చేయడం వాటిని వెరిఫై చేయించడాన్ని అంటే తనిఖీ చేయించడాన్ని మనం అంతర్గత తనిఖీ అని చెప్పేసి అంటున్నాం. సో దాంట్లో ఏంటి అంటే సిబ్బందిలోని ప్రతి ఒక్కరు పనులను తరచూ మార్చాలి. ఈ రోజు ఒక డిపార్ట్మెంట్ లోనే కొన్ని అంశాలు వెరిఫై చేస్తే రేపటి రోజున ఇంకో డిపార్ట్మెంట్ ఎప్పుడు ఎవరికి ఏ వర్క్ ఎలా చేస్తున్నాము అనే విషయం వాళ్ళకి కూడా తెలియకూడదు. సడన్ గా వెళ్ళి వెరిఫై చేసేటట్టు ఉండాలి. అలా తరచుగా ఏం చేయాలి అంటే సిబ్బందిలోని ప్రతి ఒక్క పనులను మనం తరచుగా మార్చటం అనేది జరగాలి. అది దీనికి ఉండాల్సిన మరొక లక్షణం. తర్వాత కొంతమంది గుమస్తాలను ఒక్కొక్క అధికారి క్రింద
పనిచేసేటట్లుగా ఏర్పాటు చేసి వారి పని అజమాయిషీ బాధ్యత ఆ అధికారికి ఇవ్వాలి. ఇక్కడ ఏం చేయాలి అంటే ఒకే వ్యక్తి అందరినీ వెరిఫై చేయడం కష్టము అనే ఉద్దేశంతోనే మనం ఇక్కడ ఇందాక అంతర్గత తనిఖీని ప్రవేశపెట్టడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, కొంతమంది గుమస్తాకి ఒక అధికారిని అలాట్ చేయాలి. ఆ అధికారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు వర్క్ చేయడం అనేది జరగాలి. ఆ అధికారి ఏం చేస్తాడు అంటే వాళ్ళు చేసే పని సక్రమంగా చేస్తున్నారా లేదా అనే విషయాలు, అంటే మనం లిమిటెడ్ మెంబర్స్ ని వెరిఫై చేయడం అంటే అబ్జర్వ్ చేయడం, వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు, వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అనే విషయాన్ని లిమిటెడ్ మెంబర్స్ ని అయితే చాలా జాగ్రత్తగా మనం వెరిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్విజిలేషన్ డ్యూటీ అనుకుందాం. సో ఇన్విజిలేషన్ డ్యూటీలో ఏమవుతుంది, లిమిటెడ్ మెంబర్స్ ఉంటే వాళ్ళు కాపీలు కొడుతున్నారా లేదా వాళ్ళు దిక్కులు చూస్తున్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాన్ని మనం ఈజీగా వెరిఫై చేయొచ్చు. అదే ఒక రూమ్ లో 100 మందిని వేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2 రౌండ్లు తిరిగి వచ్చేసరికి 3వ రౌండ్ లో వాడు ఏం చేస్తున్నాడో మనకు అర్థమయ్యే అవకాశం అనేది లేదు. సో అలా కాకుండా ఇక్కడ ఏంటి, చక్కగా ఒక గుమస్తా కింద కొంతమంది అంటే కొంతమంది గుమస్తాలను చేయాలి, ఒక అధికారికి అప్పగించడం అనేది జరగాలి, వాళ్ళని చూసుకునే బాధ్యత కూడా అతనికి అప్పగించాలి. అప్పుడు చక్కగా అతను వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు ఏంటి అనే విషయాలన్నిటినీ కూడా ఆ అధికారి చక్కగా చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. పర్ఫెక్ట్ గా వర్క్ అక్కడ కంప్లీట్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. అది దీనికి ఉన్న మరొక లక్షణం. తర్వాత గుమస్తాలను సంవత్సరిక సెలవులు వాడుకోమని ప్రోత్సహించవలెను. తర్వాత దీనివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే మోసాలని సులభంగా కనిపెట్టవచ్చు. అంటే వాళ్ళు తరచూ సంస్థలోనే ఉండటం వల్ల ఏమవుతుందంటే ఏం చేస్తున్నారు మిగతా సిబ్బంది, దేని మీద ఫోకస్ చేస్తున్నారు, దేన్ని ఎక్కువ అబ్జర్వ్ చేయాలి అనుకుంటున్నారు అని చెప్పేసి ఊరికే ఫోకస్ వాళ్ళ మీద చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే మీకున్న హాలిడేస్ ని మీరు ఉపయోగించుకోండి, కానీ ఏదైనా మీకు అవసరాలు ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి, అట్లా కంటిన్యూషన్ గా రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేయటం వల్ల ఇంకా మోసాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలను కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసే అవకాశం అనేది దీంట్లో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి ఉన్న మరొక లక్షణం ఏంటి అంటే కార్యాలయంలో ఉపయోగపడే రకరకాల యాంత్రిక సదుపాయాలు వాడుకుంటే అంతర్గత తనిఖీ ఎక్కువ పటిష్టంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఏ టైంకి అసలు సంస్థలోకి వస్తున్నారు, ఏ టైంకి సంస్థ నుంచి వెళ్ళటం అనేది జరుగుతుంది, టైం రికార్డ్ ఏంటి, మన నగదుకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి అని చెప్పేసి దాంట్లో మిషనరీస్ ని కూడా మనం ఉపయోగించుకోవటం అనేది జరిగితే ఇన్ టైంలో ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ యొక్క వర్క్ ని ఎప్పటికల్లా కంప్లీట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చిన టైం ని సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అనే విషయాలన్నింటినీ కూడా మనం అప్రూవ్ చేయడానికి మనం మిషన్స్ అంటే టైం రికార్డింగ్ కానీ ఇక్కడ గడియారాలను కానీ వీటన్నిటిని కూడా వాడుకోవడం అనేది జరగాలి. ఏదైనా నగదు చెల్లింపులు వసూలు చేసినప్పుడు వెంటనే వాటిని రికార్డు రిజిస్టర్లో పద్ధతులు రాసే విధంగా ఇంకా చర్యలు తీసుకోవటం అనేది జరగాలి. దాని యొక్క మరొక లక్షణం, అంతర్గత తనిఖీ యొక్క మరొక లక్షణం అన్నట్టు. తర్వాత సహాయక చిట్టాలు రాసే వారి అందుబాటులో అహవర్చాలు ఉంచకూడదు. ఇక్కడ సహాయక చిట్టాలు రాసే వాళ్ళు వేరే ఉండాలి, దానికి సంబంధించిన అవర్చాలను తయారు చేసే వాళ్ళు వేరే ఉండాలి. వీళ్ళకి మరొక అవకాశాన్ని అనేది మనం ఇవ్వటం అనేది జరగకూడదు. అలా చేస్తే మళ్ళీ కూడా చక్కగా ఎంట్రీస్ అన్నిటిని కూడా వాళ్ళకు ఇష్టం వచ్చిన వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా వాస్తవాలను దాచిపెట్టి మోసాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సహాయక చిట్టాలు రాసే వారి అందుబాటులో ఎట్టి పరిస్థితులు కూడా అవర్చాలను అనేది మనం ఉంచరాదు. అది వేరు ఇది వేరు వర్క్ ఒక్కొక్కరికి అలాట్ చేయటం అనేది జరగడం అనేది అంతర్గత తనిఖీ యొక్క మరొక లక్షణం. తర్వాత వేతనాల పట్టి తయారు చేయవారికి వేతనాల చెల్లింపుతో ఎటువంటి సంబంధం కూడా ఉండకూడదు. ఎంత జాగ్రత్తగా తీసుకుంటున్నారో మనం చూస్తే అసలు అంతర్గత తనిఖీలో చాలా జాగ్రత్తగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఎవరికి ఎంత సాలరీ చెల్లింపు చేశారు అనే రిజిస్టర్ రాసేది ఒకటి, దానికి సంబంధించిన సాలరీస్ పే చేసేది మరొకరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష్మి అనేది, సో లక్ష్మికి 1000 రూపాయలు ఒక అతను చెల్లింపు చేశాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు, నగదు నాకు నా దగ్గర నుంచి లక్ష్మికి 1000 రూపాయలు పోయిందని రాస్తాడు. సో ఇక్కడ దానికి సంబంధించిన ఎంట్రీస్
ఇంకొకళ్ళు రాస్తారు. ఈ రెండింటిని కూడా కంపేర్ చేసినప్పుడు రెండు కూడా ఒకే విధంగా ఉండాలి. అందుకోసమే లిస్ట్ తయారు చేసేది ఒకళ్ళు, ఆ లిస్ట్‌కి సంబంధించిన వ్యవహారాలను చెల్లింపు చేసేది మరొకరు. ఈ రెండిటికి కూడా ఎలాంటి సంబంధం అనేది ఉండకూడదు. ఎవరు లిస్ట్ తయారు చేస్తారో తెలియకూడదు మిగతా వాళ్ళకి. దాని చెల్లింపులు ఎవరి నుంచి జరుగుతున్నాయి అనేది కూడా తెలియకోకుండా ఉంచితే అక్కడ కూడా మోసాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉండే ఛాన్స్ దీంట్లో లేదు. తర్వాత సంస్థలోనికి వచ్చే సరుకు, సంస్థ నుండి బయటకు పోయే సరుకును సక్రమంగా నమోదగినట్లు చూడాలి. దీనికోసం మనం చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. సంస్థలోకి సరుకు వచ్చేటప్పుడు మనం ఫస్ట్ గేట్ కీపర్ ఒక ఎంట్రీ చేసుకుంటాడు. దాన్ని తీసుకొచ్చి స్టోర్స్ లో పెట్టినప్పుడు స్టోర్స్ కు సంబంధించిన ఆవర్చ ఒకళ్ళు మెయింటైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ నుంచి ఏ డిపార్ట్మెంట్ కి అయితే మనం సరుకు పంపిస్తున్నామో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత సరుకు వచ్చిందో రాసుకుంటారు. సో తర్వాత ఇలా ఈ మూడు రికార్డ్స్ ని మనం వెరిఫై చేయటం వల్ల సరుకు అనేది సక్రమంగా నమోదయ్యేటట్టు ఉంటుంది. అంటే అసలు ఎంత సరుకు వచ్చింది, ఎంత సరుకు బయటకు వెళ్ళటం అనేది జరిగింది, వాటన్నిటిని కూడా సక్రమంగా నమోదయ్యేటట్టు జరుగుతున్నాయా లేదా, అది వచ్చిన సరుకైనా మన దగ్గర నుంచి వెళ్ళే సరుకైనా సరే వాటన్నిటిని కూడా జాగ్రత్తగా రికార్డ్ అయ్యేటట్టు చూసుకోవడం అనేది అంతర్గత తనిఖీ యొక్క మరొక లక్షణం. తర్వాత అంతర్గత తనిఖీ విధానాన్ని సమగ్రంగా, సమర్థవంతంగా, ఖర్చు తక్కువగా ఉండేటట్లు నిర్వహించబడుతూ ఉండాలి. వీటన్నిటికీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒకరు చేసే పనిని మరొకరి చోట వెరిఫై చేయించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకున్నా, నేను ఉంటే నా డ్యూటీ ఏంటి, క్లాసులు చెప్పడం, అది నా డ్యూటీ. ఇంకా ఈ వర్క్ కాకుండా వేరే ఒక వర్క్ నాకు అలాట్ చేశారనుకోండి, అప్పుడు నేనేం చెప్తాను అంటే నా డ్యూటీ నేను చేస్తున్నాను, అదనంగా మీరు నాకు డ్యూటీ ఇస్తున్నారు కాబట్టి నాకు అదనంగా సాలరీ ఇవ్వండి అని నేను అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అట్లా అని చెప్పేసి మన ఖర్చులన్నీ పెంచుకుంటూ వెళ్తే మరి సంస్థకు వచ్చే లాభాలు కూడా తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధానం ప్రవేశపెట్టేటప్పుడు దీన్ని సమర్థవంతంగా ప్రవేశపెట్టి ఎక్కువ మొత్తాలు ఇవ్వకుండా ఖర్చులు బాగా తక్కువగా ఉండేటట్లు మనం అంతర్గత తనిఖీ విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరగాలి. అలా ప్రవేశపెట్టడం అనేది అంతర్గత తనిఖీ యొక్క మరొక లక్షణము అని చెప్పచ్చు. తర్వాత వ్యాపార సంస్థలోని అన్ని విభాగాలు ఒకదానికొకటి పరస్పరం కలిసి పనిచేసేటట్లుగా నిర్వహించబడుతూ ఉండాలి. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ కి సరైన కోఆపరేషన్ అనేది లేకపోతే చేసే పని సక్రమంగా ఉండే అవకాశం అనేది. ఎందుకంటే కొనుగోళ్ళు ఒకళ్ళు చేస్తారు, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఒకళ్ళు చేస్తారు, దానికి సంబంధించిన సేల్స్ ఒకళ్ళు చేస్తారు, వాటికి సంబంధించిన బుక్స్ ఒకళ్ళు మెయింటైన్ చేస్తారు. అలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాటన్నిటి గోలు ఒకటే కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ గోల్ రీచ్ అవడం కోసం వాళ్ళందరూ కలిసి యూనిటీగా ఇక్కడ వర్క్ చేసుకుంటూ వెళ్ళటం అనేది జరగాలి. అది దీనికి ఉండాల్సిన మరొక లక్షణము అని చెప్పొచ్చు. తర్వాత దీని యొక్క మరొక లక్షణం, అంతర్గత తనిఖీ యొక్క మరొక లక్షణం ఏంటి అంటే ఏ ఒక్క వ్యవహారాన్ని ఏ ఒక్క వ్యక్తి మొదటి నుండి చివరి వరకు స్వేచ్ఛగా చేయకుండా చూసుకోవాలి. అంటే ఈ బుక్స్ నాకు వెరిఫై చేయమని ఇచ్చారు కాబట్టి ఈ బుక్స్ ని వెరిఫై చేసేది నేనే, అది స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు నేనే, ఈ బుక్స్ కంప్లీట్ గా నా చేతిలో ఉంటాయి అనే అవకాశం ఎవరికి ఇవ్వకుండా అలా ఏ వ్యవహారాలను కూడా ఏ ఒక్క వ్యక్తి చేతిలో పెట్టడం అనేది జరగకూడదు. ఈ రోజు ఒక పర్సన్ ఒక బుక్స్ వెరిఫై చేస్తే రేపు ఇంకొక టైప్ బుక్స్ ని అతనికి ఇవ్వడం, అతని ద్వారా వెరిఫై చేయించడం అనేది జరగాలి. అలా ఉండటం వల్ల అవన్నీ తప్పులు దోషాలని చక్కగా మనం ఐడెంటిఫై చేసే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత వాడని చెక్ పుస్తకాలు కానీ, ఫైళ్ళు కానీ, సెక్యూరిటీలు కానీ మొదలగు వాటిని భద్రతకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా చేయాలి. మన చెక్ బుక్స్, కొన్ని ఫైల్స్ వీటన్నిటిని కూడా ఉపయోగించని ఏవైతే ఉన్నాయో అవి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండకూడదు. వాటిని ప్రత్యేకంగా వాటిని ఎక్కడో ఒక చోట సేఫ్ గా ఉండే విధంగా వాటిని ఫైల్స్ అన్నిటిని కూడా చక్కగా జాగ్రత్తగా పెట్టుకోవడం అనేది జరగాలి. లేదంటే వాటన్నిటిని కూడా మిస్యూజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి మనం ఎవరికి కూడా ఇవ్వటం అనేది జరగకూడదు. తర్వాత ఉన్నతాధికారుల లాంఛనప్రాయమైన అనుమతి లేకుండా అమల్లో ఉన్న ఏ విధానాలను
పద్ధతులను కూడా మార్పు చేయరాదు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా సంస్థలో పై అధికారి యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ మాత్రమే అందరూ ఫాలో అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఉన్నతాధికారుల యొక్క అనుమతి లేకుండా ఇంతకు ముందున్న పద్ధతుల్లో ఎవరు పడితే వాళ్ళు మోడిఫికేషన్ చేసుకొని వాళ్ళకి ఫేవర్‌గా ఉండే విధంగా రూల్స్‌ని మార్చుకోవటం అనేది జరగకూడదు. అలా మారిస్తే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ దారి అవుతుంది. కాబట్టి ప్రతి సంస్థ దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి విధిగా వాటిని ప్రోటోకాల్‌ని ఫాలో అవ్వటం అనేది జరగాలి. తర్వాత ఇంకొక దీని యొక్క లక్షణం ఏంటి అనేది చూసినట్లయితే ఆస్తులు భౌతికంగా స్వాధీనంలో కలిగి ఉన్న వాటిని నమోదు చేయు పుస్తకాల దరిదాపు కూడా వాళ్ళని రానియకూడదు. వ్యాపార సంస్థలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయి అది చూసుకోవాలి. ఆ ఆస్తులకు సంబంధించిన బుక్స్ మెయింటైన్ చేసే బాధ్యత, ఇక్కడ నమోదు చేసే బాధ్యత మరొకరికి ఇవ్వాలి. అంటే ఇప్పుడు సంస్థలో మనకి ఏ ఇన్స్టిట్యూషన్ లోనైనా సంవత్సరం చివరి రోజుల్లో మనకున్న ఫర్నిచర్ ఎంత ఏంటి అని చెప్పేసి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. నా దగ్గర 10 టేబుల్స్ ఉన్నాయంటే నేను ఎప్పుడు ఏం రాసుకుంటా 10 టేబుల్సే ఉన్నాయి, 10 టేబుల్సే ఉన్నాయి అంట. ఆ 15 కాస్త 10 అయినా సరే నేను 10 ఎందుకు నా ముందు కనిపిస్తుంది 10 అని నేను అనుకుంటా. అలా చేయకోకుండా ఉండకోకుండా జాగ్రత్తగా మనం ఏంటి అసలు కొన్నవి ఎంత, ఉన్న ఆస్తులన్నీ కూడా వ్యాపార సంస్థలో ఉన్నాయా లేదా, వీటిని చూడాల్సిన బాధ్యత ఎవరికి ఇచ్చారు, అతను ఎన్ని ఉన్నాయని వాటిని రికార్డ్ చేయటం అనేది జరిగింది. అలా ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఆస్తుల భౌతికంగా స్వాధీనంలో ఉన్న వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటికి సంబంధించిన నమోదు చేయు పుస్తకాలని వాళ్ళ దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా రానియకోకుండా చూడడం అనేది అంతర్గత తనిఖీ యొక్క మరొక లక్షణం. ఇది మనం ఈరోజు క్లాస్లో చూసింది. అంతర్గత తనిఖీ అంటే ఏంటి, అంతర్గత తనిఖీ యొక్క లక్ష్యాలు ఏంటి, అంతర్గత తనిఖీ యొక్క లక్షణాలు ఏంటి, మరి అంతర్గత తనిఖీలో ఆడిటర్ యొక్క పాత్ర ఏంటి అనే దాని మీద మనం చూసినట్లయితే ఆడిట్ ని ప్రారంభించాలంటే ముందుగా ఆడిటర్ సంస్థలో అమల్లో ఉన్న అంతర్గత తనిఖీ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలించాలి. దానిలోని లోటుపాట్లను బాగా అతను అర్థం చేసుకోవాలి. దానిని అమలుపరిచే పద్ధతులను పరిశీలించి దాని మీద ఎంతవరకు ఆధారపడవచ్చునో నిర్ణయించుకోవాలి. దానికి అనుగుణంగానే ఆడిటర్ తన ఆడిట్ విధానాన్ని రూపొందించుకోవడం అనేది జరగాలి. అలా వ్యాపార సంస్థలు చిన్నమైనా పెద్దవైనా సరే అంతర్గత తనిఖీ లేని ఆడిటర్ ప్రతి వ్యవహారాన్ని కూడా అక్కడ సమగ్రంగా అతను పరిశీలన చేయడం అనేది జరగాలి. ఒకవేళ పటిష్టమైన అంతర్గత తనిఖీకిన అమల్లో ఉంది అనిగిన ఆడిటర్ కనిపిస్తే అన్ని వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏం చేస్తాడు అతడు, అంతర్గత తనిఖీపై ఆధారపడి సంస్థ వ్యవహారాలని టెస్ట్ చెక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఆ టెస్ట్ చెక్ చేసుకునేటప్పుడు వ్యవహారాలన్నింటినీ కూడా ఎన్నిక చేసుకోవడానికి చాలా జాగ్రత్తలు ఆడిటర్ అనేవాడు తీసుకోవాలి. అంటే ఎన్నిక చేసిన వ్యవహారాలు ఆడిటర్ సమగ్రంగా క్షుణ్ణంగా అతను పరిశీలించడం అనేది జరుగుతుంది. అలా టెస్ట్ చెకింగ్ లో దోషాలు కానీ మోసాలు కానీ ఇవన్నీ కూడా ఒకవేళ బయటికి అతను కనిపించడం అనేది జరిగితే మిగతా వ్యవహారాలన్నింటినీ కూడా అతను సమగ్రంగా ఉన్నాయా లేవా అని చెప్పేసి ప్రతి వ్యవహారాన్ని ఒకవేళ బయట పడితే మిగతా అన్ని వ్యవహారాలను కూడా అతను పరిశీలించడమే మార్గం. ఆ విధంగా ఆడిటర్ ఎంతవరకు సంస్థల అంతర్గత తనిఖీ అనేది పటిష్టంగా ఉంది లేనిది అన్ని విషయాల్ని కూడా అతను జాగ్రత్తగా చూసుకుంటూ ఎంతవరకు వాటి మీద అతను డిపెండ్ అవ్వచ్చు అనే విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఆడిటర్ పరిశీలించడం అనేది జరగాలి. ఎందుకు అంటే ఇక్కడ టెస్ట్ చెకింగ్ అనే ఒక మాట మీకు కొత్తగా ఇప్పుడు వచ్చింది. టెస్ట్ చెకింగ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంస్థలో 1000 వ్యవహారాలు ఉన్నాయి అనుకుందాం. సో 1000 వ్యవహారాలను వెరిఫై చేసే అవకాశం లేదు, సంస్థల అంతర్గత తనిఖీ చాలా పటిష్టంగా ఉంది అని ఆడిటర్ భావించినప్పుడు దాంట్లో కొన్నిటిని శాంపిల్స్ గా తీసుకొని ప్రతి డిపార్ట్మెంట్ కు సంబంధించిన అన్ని విషయాలు కవర్ అయ్యే విధంగా కొన్ని శాంపిల్స్ ని తీసుకొని చెక్ చేయడం అనేది జరుగుతుంది. అవి సక్రమంగా ఉన్నాయని భావిస్తే ఏం చేస్తారంటే మిగిలినవి కూడా సక్రమంగా ఉన్నాయని భావించడాన్ని మనం టెస్ట్ చెకింగ్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక షాప్కి వెళ్ళాం అనుకుందాం, సో రైస్ తీసుకుందాం అనుకుందాం. సో రైస్ ని వెరిఫై చేయాలంటే మనం ఏం చేస్తాము,
కొన్ని రైస్ తీసుకొని వెరిఫై చేస్తాం. దాన్ని బట్టి ఏం చేసుకుంటాము, ఓహో అవి నచ్చితే మిగిలిన రైస్ అన్ని కూడా ఎలానే ఉన్నాయి అని భావించడం అనేది జరుగుతుంది. దాన్ని మనం టెస్ట్ చెకింగ్ అంటాం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనం అన్నం ఉడికిందా లేదా అని చెప్పేసి రైస్ అంతా పట్టిగా ఒక్కొక్క దాన్ని రైస్ ని పట్టుకొని చూడాలి. కొంచెం చూస్తే ఓకే అది ఉడికిందా లేదా దాన్ని బేస్ చేసుకొని మిగతా అంతా కూడా ఎలా ఉంది అనే దాన్ని మనం నిర్ణయించుకోవటం అనేది జరుగుతుంది. అలా అన్ని వ్యవహారాలు చేయకోకుండా కొన్నిటిని శాంపిల్స్ గా తీసుకొని వెరిఫై చేయడాన్ని మనం టెస్ట్ చెక్ అంటారు. ఆ టెస్ట్ చెక్ లో ఏదైనా ఆడిటర్ కి ఎక్కువ దోషాలు మోసాలు చేసినట్లు ఉన్నాయని భావిస్తే అప్పుడు టెస్ట్ చెక్ చేయొద్దు. మిగిలిన విషయాలన్నిటినీ కూడా ఆడిటర్ జాగ్రత్తగా పరిశీలించడం అనేది జరగాలి అని మనం టెస్ట్ చెకింగ్ అంటారు. సో అంతర్గత తనిఖీ మీద ఆడిటర్ డిపెండ్ అయ్యేటప్పుడు అసలు ఎంత సమర్థవంతంగా చేశారు, ఎంతవరకు మనం దీని మీద ఆధారపడవచ్చు, దీన్ని నమ్మటం అనేది కరెక్టా కాదా అనే విషయాలన్నిటినీ కూడా ఆడిటర్ జాగ్రత్తగా వెరిఫికేషన్ చేసుకుని దాని మీద డిపెండ్ అవ్వాలా వద్దా అనే దానికి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవడం అనేది జరగాలి. మరి నెక్స్ట్ క్లాస్ లో మనం ఇక్కడ అంతర్గత తనిఖీ యొక్క ప్రయోజనాలు ఎలా ఉండటం అనేది జరుగుతుంది అనే విషయాన్ని నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాము. ఈ క్లాస్ వాచ్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్.